హాయ్ అండి, అందరికీ నమస్తే. మొన్న మా ఇంటి వీడియో ఒకటి పెట్టాను కదా, దానికి కంటిన్యూషన్ వీడియో అండి ఇది. ఆ రోజు ఇల్లంతా చిందరవందరగా గందరగోళంగా ఉందని చూపించాను కదా. సో అది నేను ఇంట్లో కొంచెం చిన్న చిన్న మరమ్మతులు ఉంటే అవన్నీ చేపించుకుంటున్నాను. కొంచెం రిపేర్లు అవన్నీ ఉండడం వల్ల హడావుడిగా ఆదరబాదరగా చేశాను. న్యాచురల్గా అసలుకి మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో పెడతాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఆడవాళ్ళకి ఖచ్చితంగా డబ్బు సంపాదన అనేది ఉండాలి. నలుగురిలో గౌరవం ఉండాలన్నా, నలుగురు నీ దగ్గరకు వచ్చి మాట్లాడాలన్నా, అంతెందుకు ఇంట్లో ఒక వాల్యూ ఉండాలన్నా, నువ్వు ఇంటర్ చాకిరీ చేస్తున్నావా చేయటం లేదా అనేది సెకండరీ. నువ్వు కష్టపడుతున్నావా కష్టపడతలేదా అనేది కూడా ఎవరికి అవసరం లేదు. నువ్వు డబ్బు సంపాదిస్తేనే నీకు వాల్యూ ఉంటుంది. అక్కడే నీకు పై చేయి ఉంటుంది. ఎప్పుడైతే నీ దగ్గర రూపాయి లేదో ఎవ్వరు నీ దగ్గరకు వచ్చి మాట్లాడరు, నిన్ను చులకన చేస్తారు. నువ్వు ఎంత మంచి చెయ్యి నిన్ను ఇంకా పాతాళ లోకానికి తొక్కేయాలని చూస్తారు. ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నా. డబ్బు సంపాదించిన ఆడదానికి వాల్యూ లేదు. అది ఇంట లేదు, బయట లేదు. మగాడికి ఉందో లేదో నాకు అనవసరం. వాడు సంపాదించుకుంటాడు, వాడు పడే కష్టాలు వాళ్ళు పడతారు. కానీ ఆడదానికి డబ్బు వాల్యూ ఉండాలి. డబ్బే నీ క్యారెక్టర్ ఏంటనేది కూడా ఎవ్వరు ఆలోచించరు. అక్కడ నీవు మంచిదానివా చెడ్డదానివా కాదు, నువ్వు పైసా సంపాదిస్తున్నావా లేదా, నీ దగ్గర రూపాయి ఉందా లేదా, ఇది మాత్రమే ఖచ్చితంగా గమనిస్తారు. నీ పిల్లలకి ఈరోజు రూపాయి కావాలి అన్నా, నీ పిల్లలకి ఒక రూపాయి పెట్టుకోవాలన్నా నువ్వు ధైర్యంగా ఇది నాకు కావాలి అని, ఒక ఆరోగ్యం బాగోపోయినా మంచి కానీ చెడు కానీ ఒక రూపాయి నీ దగ్గర ఉంటే ఏదైనా చేయగలవు. లేదంటే బావిలో కప్పలాగా బతకాల్సిందే. అందరి దగ్గర ముష్టిదానిలాగా చేతులు చాచి బతకాల్సిందే. ఆ బతుకు చావు కన్నా దారుణమైంది. నిజం. డబ్బు సంపాదించటం మీద ఉన్న శ్రద్ధ ఒక మనిషికి ఇల్లు, పిల్లలు, నువ్వు ఏదన్నా సరే ఎలాగన్నా చూసుకో, ఎవరికైనా సరే అన్నీ చేసి పెట్టు. నువ్వు పనికిరాని వస్తువే. నిజం ఇది. నీ దగ్గర ఎప్పుడైతే రూపాయి ఉంటుందో నీ అడుగులకు మొడగలెత్తడానికి 100 మంది వస్తారు. నీ దగ్గర ఎప్పుడైతే రూపాయి లేదో నువ్వు ఎంత మంచి చెయ్యి ఖచ్చితంగా విమర్శిస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.